ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందానన్న మోషేబాబు ప్రార్థనతో ఈ దినపు కుటుంబ ప్రార్థనను ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కణిదైన గురవాల దేవ మీ అపరమైన నామనికి వేలదే వందన శుద్ధులు సోతాలు తెలియకున్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని దిగటి మీకు అనువండి అపోస్తుల కార్యాలయ రాజ్యం చర్చను మీదని తండ్రి సమరమైన జ్ఞానాన్ని ఇచ్చండి ఇటుగా తను రెండు సంఘాల గురించి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ రెండు సంఘాలకి వాక్యం బోధిస్తున్న బిఎల్ రాజు గారి సాయంత్రం కాచి కాపాడిన కుటుంబాన్ని రాజు కాచి కాపాడండి ఇంకా ఆనగల ఉంచడానికి భాషించండి అది పరిశుద్ధ నామలి ప్రార్థన మీకు మా పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. తండ్రి వాక్య చదువుకున్నాం తండ్రి వాక్ తండ్రి ఆది నుంచి అంతవరకు మీ కృపణలాజీ రోటరీగా తండ్రి వాక్యం చదువుతుండగా తండ్రి మామూలు తెశిలాజీ రోటరీగా అపస్ల కార్యాలు తండ్రి 20 అధ్యాయం చదువుతుండగా తండ్రి ఆ సందర్భాల్లో వదులకి నేర్చుకులాజీ రోటరీగా తండ్రి ఓదు క్రీస్ అనేది ప్రాంతంలో ఓదు క్రీస్ పెద్దలు తీయించండి తండ్రి సంకాపన తీయించండి తండ్రి ఇక్కడ పోసిన బియ్యాల రాజు దీవించండి అనుకుంటున్నాను కూడా దీవించండి తండ్రి సంఘ పెద్దలు దీవించి సేవకులను కూడా దీవించండి వైఎస్ఆర్ క్రీస్తును దీవించండి తండ్రి సంకాపని దీవించండి తండ్రి పెద్దలు దీవించండి తండ్రి రెండు సంఘాల పోసిన బియ్యాల రాజుని దీవించండి తండ్రి అనుకుంటున్నాను కూడా దీవించండి తండ్రి రెండు సంఘాలు సేవకులను కూడా దీవించండి తండ్రి ఇంకా తండ్రి రోగులు అనుకుంటున్నాం ఏసుకృష్ణ పరమ తండ్రి అమ్మ ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడు వెనుమ తండ్రి, మహోన్నతుడు వెనుమ దేవ, పరిశుద్ధుడు వెనుమ తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయాన్ని ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మేము చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. అలాగే ప్రభా యొక్క సమయంలో ప్రార్థించినటువంటి 20 బిడ్డలని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ఇంకా ప్రార్థన పట్ల మరింత పట్టుదలను ఆసక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఓదూరును వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే రాత్రికాల సమయంలోని ఈ ఉదయకాల సమయంలోని జరిగినటువంటి పరిచయను బట్టి నేను మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది చక్కనటువంటి రీతిలోనైనా ఉదయకాల సమయంలో తెల్లవారుజాము ప్రార్థనలు తండ్రి దైవ సేవకుడు రాజుగారి ద్వారా మీరు ఏర్పాటు చేసి ప్రభావ చక్కటి విలువైన సందేశాన్ని ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో అనుదిన బైబిల్ పఠన పరిచర్యలో భాగంగా తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి ప్రభావ యొక్క సమయంలో 20వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి మమ్మల్ని మా యొక్క సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి రైట్ మంచిదినైనా మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోతున్నాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 1వ వచనం. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులు తన యొద్దకు పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకుని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశములయందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి వాడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిర్ణయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోఫాత్రును తెస్సలోనికలోను
తెస్సలోనికలను అత్తిస్కార్కును అత్తిస్కాకును సెకుందును సికుందును దెర్బే పట్టణస్థుడైన దెర్బే పట్టణస్థుడైన గాయేయు గాయియు తిమోతియును తిమోతియును ఆసియా దేశస్థులైన ఆసియా దేశస్థులైన తుకీకు తుకీకు త్రోఫీమును త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. త్రోయలో మా కొరకు కనిపెట్టుకుందిరి. పౌలు రొట్టెల దినముల పులిని రొట్టెల దినమున పులిన రొట్టెల దినమున మేము వాడ ఎక్కి మేము వాడ ఎక్కి ఫిలిప్పిని విడిచి ఫిలిప్పిని విడిచి 5 దినములలో 5 దినములలో త్రోయకు వచ్చితిమి. త్రోయకు వచ్చితిమి. అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మేము రొట్టె విడిచిన కూడినప్పుడు పౌలు మరనాడు వెలనయుండి పౌలు మరణాలండి వారితో ప్రసంగించుచు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు అప్పుడు 5 యవనస్తుడు కిటికీలో కూర్చుండి కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి గాఢ నిద్రపోయి పౌలు పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా చాలా సేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి నిద్రభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా క్రిందకి వెళ్ళి అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకుని మీరు తొందరపడకుడి అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరును. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిను. ఎన్నో వచనము ఏమో 13వ వచనం. ఎన్నో సందర్భము 3వ సందర్భం. వేరు కూడా చదువుకుందామా. మేము ముందుగా వాడ ఎక్కి అస్సులో పౌలుని ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకన వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారము మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకుని మిలేతునకు వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరునాడు కేమోసునికి ఎదురుగా వచ్చితిమి. మరునాడు సుమియోనునకు చేరి మరునాడు యెరూషలేములో ఉండవలెనని మిలేతుకు వచ్చితిమి. 16వ వచనం. సాధ్యమైతే పెంతెకోస్తు పండగ దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. గనక అతడు ఆసియాలో కలహము చేయకుండా కలహారణము చేయకుండా ఎఫెసునకు దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. ఎన్నో వచనము 17వ వచనం. ఎన్నో సందర్భము 4వ సందర్భం. ఎరుగుడము చదువు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఎట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను
కన్నీళ్లు విడిచుచు కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినభావముతో పూర్ణమైన వినభావంతో నేను ఎలాగును ప్రభువుని సేవించుచుంటినో నేను ఎలాగ ప్రభువుని సేవించును మీకే తెలియను. మీకే తెలియను. మరియు మరియు ప్రయోజనకరమైనది ఏదియు ప్రయోజనకరమైన ఏదియు దాచుకొనక దాచుకొనక బహిరంగముగాను బహిరంగాను ఇంటింటను ఇంటింటను మీకు తెలియజేయుచు మీకు తెలియజేయచ్చు బోధించుచు బోధించుచు దేవుని ఎదుట దేవుని ఎదుట మారు మనసు పొంది మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని విశ్వాసం ఉంచవలెనని యూదులకును యోధులకును గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటునో ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటును ఇదంతయు మీకు తెలియను. ఇదంతయో మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు అన్ని జనుల యొద్ద ఇదిగో నేనిప్పుడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వారిని ఆత్మయందు బంధింపబడిన యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. యెరూషలేముకు వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించును అక్కడ నాకు ఏమి సంభవించును తెలియదు గాని తెలియదు గాని బంధకములను బంధకములను శ్రమలను శ్రమలను నా కొరకు నా కొరకు కాచుకుని ఉన్నవని కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను ప్రతి పట్టణంలోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి అయితే దేవుని సువార్త గురించి సాక్ష్యం ఇచ్చుటి యందు సాక్ష్యం ఇచ్చుడు యందు నా పొరుగును నా పొరుగును నేను మన ప్రభువైన నేను మన ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను యేసు వల్ల పొందిన పరిచయను తుదిముట్టింపవలెనని తుదిముట్టింపవలెనని నా ప్రాణమును నా ప్రాణమును నాకెంత మాత్రమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకొనలేదు. ప్రియమైన దానిగా ఎంచుకోలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రకటించుచు నేను మీ మధ్యను నేను ఈ మధ్యను సంచరించుచుంటినని సంచరించుచుంటినని మీలో ఎవడును మీరు ఎవడను ఇక మీదట నా ముఖము చూడడని ఇక మీద నా ముందు చూడనని నాకిప్పుడు తెలియను. నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై మీరు ఎవరు నాశనమై నేను దోషిని కానని నేను దోషుని కానని వేడుకొనుచు సాక్ష్యం పెట్టుచున్నాను. సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. నేనేమీ దాచుకోనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరస్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ము దేనియందు అధ్యక్షులుగా ఉంచును. అధ్యక్షులుగాను ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడి ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. అప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినని మీకే తెలియను. మీరును ఎలాగూ ప్రయాస
ప్రయాసపడి బలహీనులను బలపరచవలననియు బలపరచవలెను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనియు అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిదనని చెప్పెను. చెప్పాను. చివరి వచనం 36వ వచనం. అతడు ఎలాగూ చెప్పి మోకాళ్ళాని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడడని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను దేవత దేవుడు మరి మనకు అనుగ్రహించి మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం ద్వారాగా మరి ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలు మనకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాల్లో మనం ఎన్ని సందర్భాలు చదువుకున్నాం మోషబాబు? సుమారు ఒక 5 సందర్భాలను చదువుకున్నాం కదా. ఈ 5 సందర్భాలని కొన్ని భాగాలుగా మనం విడగొట్టుకుందాం. 5 సందర్భాలని ఎన్ని భాగాలుగానైనా ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ 20వ అధ్యాయం మొదటి నుంచి 38 వచనాలని మనం ఒక 5 సందర్భాలుగా చదువుకున్నాం కదా. ఇప్పుడు 4 భాగాలుగా వీటిని విడమరుచుకుని వాక్యాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. వాక్యాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఓకేనా మోషబాబు? చూద్దాం. మొదటిగా ఈ 20వ అధ్యాయంలో 4 సందర్భాలని 4 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. మొదటి నుంచి మొదట 6 వచనాలు మాసిదోనియాలోను అకయాలోను చేసినటువంటి పరిచర్య. పౌలు గారు ఎక్కడెక్కడ చేశారంటే మాసిదోనియా, అకయ. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే ఆసియా. అంటే ఇప్పుడు మన ఇండియా ఉంది. ఇండియాలో మనకి ఎన్ని రాష్ట్రాలని చెప్తున్నారు మన వాళ్ళు? 28 రాష్ట్రాలు. ఈ 28 రాష్ట్రాలను కలుపుకుని మన ఇండియా ఎలాగైతే అయిందో అలాగే ఇక్కడ కూడా ఆసియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అనమాట. ఆసియా ఖండం, అదొక ఖండం అనమాట. ఏనా? మనకు ఐరోపా ఒక 7 ఖండాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఖండాల్లో ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ ప్రథమైనటువంటి ప్రాంతాల్లో మరి పౌలు గారు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఈ 20వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల్లో మాసిదోనియాలోను అకయాలోను చేసినటువంటి పరిచర్య మనకి కనబడుతుంది. రెండవది 7 నుంచి 12 వచనాల్లో త్రోయాలో చేసినటువంటి పరిచర్య. ఎక్కడైనా త్రోయాలో చేసినటువంటి పరిచర్య రెండవ భాగం. మూడో భాగంలో త్రోయా నుండి మిలేతుకు వచ్చుట. త్రోయా నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా మిలేతుకి వెళ్తున్నాడు. ఇప్పుడు చివరి వచనాల్లో ఇప్పుడు మిలేతు నుంచి మరలా ఎపిసీనుకు వెళ్ళి అక్కడ చివరి భాగాల్లో ఎపిసి పెద్దలతో పౌలు మాట్లాడుట. ఏంటనే చివరి భాగము ఎపిసిలో ఉన్నటువంటి పెద్దలతో పౌలు గారు మాట్లాడుతున్నారనమాట. ఇది ఈ అధ్యాయం యొక్క వివరణ. ఇప్పుడు ఈ అధ్యాయం ఎన్నో ప్రయాణంలో జరుగుతుంది. ఈ అధ్యాయం చరిత్ర 3వ ప్రయాణంలో జరుగుతుంది. ఏమా ఈ అధ్యాయం ఎన్నో ప్రయాణంలో జరుగుతుంది అంటే 3వ ప్రయాణంలో పౌలు గారు ఏపీసీ పట్టణంలో మరి సువార్త చేసినట్లుగా, సేవ చేసినట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఈ సందర్భాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. పౌలు గారు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయాణాలన్నింటిలో మొదటి ప్రయాణంలోనూ రెండవ ప్రయాణంలోనూ చాలా ప్రాంతాలు తిరిగాడు, ఎక్కువ ప్రాంతాలు తిరిగాడు. అయితే ఇక్కడ ఈ 3వ ప్రయాణంలో కూడా ఎక్కువ ప్రాంతాలే తిరిగాడు. అయితే ఎక్కువ శాతం ఈయన ఎక్కడున్నట్టుగా కనబడుతుంది అంటే మనకి ఈ 19, 20 అధ్యాయాలు ఎక్కువ మరి ఎపిసి పట్టణంలోనే ఆయన పరిచర్య చేసినట్లు కనబడుతుంది. మోషబాబు ఎక్కడ పరిచర్య చేశారు ఆయన? ఏపీసీలోనే ఎక్కువ పరిచర్య చేశారు. ఇంచుమించు 3 సంవత్సరాల పైబడి ఏపీసీ పట్టణంలోనే ఉండిపోయాడు. ఎందుకంటే అది చాలా విగ్రహాలతో నిండుకున్నది కనుక ఆ ప్రాంతంలో ఉన్నవారిని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయాసపడ్డాడని మనకి 19, 20 అధ్యాయులు పౌలు గారు చేసినటువంటి పరిచర్యలు, ఏపీసీ పట్టణపు పరిచర్య చాలా గొప్పగా మనకు కనబడుతుంది.
అనేక పట్టణాల్లో వారు పరిచర్య చేశారు. అకయలో చేశారు, ఏమంటే మాసిదోనియాలో చేశారు, ఫిలిప్పీలో చేశారు, మిలేతులో చేశారు, అకయలో చేశారు, మాసిదోనియాలో చేశారు. వీటన్నిటికంటే ఈ ఎఫెసీ పట్టణపు లో బాగా మనకి ఎక్కువగా కనపడుతుంది అన్నమాట పౌలు గారి యొక్క సేవ పరిచర్య విధానం మనకు కనపడుతుంది. సో దీన్ని మనం మనసులో పెట్టుకుని టూకీగా కొన్ని సందర్భాలను అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదట 6 వచనంలో ఎక్కడెక్కడ పరిచర్య చేశారట ఆయన? ఏమంటే మాసిదోనియాలోను అకయలోను పరిచర్య చేశారనుకుంటున్నాం కదా. ఒకసారి ఆ సందర్భాలు మనం చూద్దాం. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలిపించి వారిని హెచ్చరించి వారి యొద్ద సెలవు పుచ్చుకుని మాసిదోనియాకి వెళ్ళవలనని బయలుదేరిను. ఈయన ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు? మాసిదోనియాకి అకయాకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇవి అలాగే వెళ్తూ ఆ ప్రదేశంలో ఎందుకు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అండ్ ఎక్కడి నుంచి అయినా ఆ ఎపిసి నుంచి ఎక్కడికి వెళ్ళాడని అంటే మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియా అకయాలను ముగించుకుని మరలా ఇప్పుడు గ్రీస్కి వచ్చేసాడు అనమాట. గ్రీసు దేశస్థానికి వచ్చాడు ఆయన. చూద్దాం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సొఫ్రాతును ఇలాగా ఒక 7 పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారిని అనుసరిస్తున్నట్లుగా పౌలు గారిని వెంబడిస్తున్నట్లు కనబడుతుంది. కారణం ఏంటంటే చాలామంది యూదులు పౌలు గారి మీద కుట్ర చేస్తున్నారు కనుక ఆయన్ని ఎక్కడ కనపడితే అక్కడ బంధించి ఆయన్ని చెరసాల్లో వేయించి ఆయన్ని శిక్షించాలన్నటువంటి ఒక ఆలోచన మీద కలిగి ఉన్నారు యూదులందరూ. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పౌలు గారి యొక్క జత పనివారు, పౌలు గారి యొక్క పరిచారకులు పౌలు గారి దగ్గరికి వచ్చేసారనమాట. ఒక 7. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే బెరయపట్నం నుంచి వచ్చారు, తెస్సలోనికా సంఘం నుంచి వచ్చారు, మరలా అంతియోకయ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా తుకీకు, త్రోఫీము వీళ్ళందరూ కూడా మరి 7 పౌలు గారితో పాటు ఉంటున్నట్లుగా మనకు కనబడుతుంది. వీళ్ళందరూ వచ్చి పౌలు గారి దగ్గర అలా నిలిచినట్లుగా ఆయన కాపు కాసినట్లుగా మనకి కనబడుతుంది. కారణం ఏంటంటే యూదులు కుట్ర పన్నుతున్నారు. ఇప్పుడు పౌలు మీద ఎప్పుడైనా దాడి జరగవచ్చు, ఆయనకి దాడి జరుగుతున్నప్పుడు మేము దగ్గర ఉండాలి, వాటిని అడ్డుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కలిగి మనకి ఇక్కడ కనబడుతుంది. అదే సమయంలో పౌలు గారు మరలా ఏం చేశారనంటే ఈయన ఇప్పుడు 7వ వచనం చదువుదాం. 7వ వచనంలో త్రోయలో జరుగుతుంది అనమాట. ఇప్పుడు పరిచర్య ఎక్కడ జరుగుతుంది? గ్రీస్ నుంచి త్రోయకు వచ్చేసాడు అనమాట. ముందు ఎక్కడి నుంచి? ఎపిసి నుంచి మాసిదోనియా అకయాకి వెళ్ళాడు. మాసిదోనియా అకయా నుంచి గ్రీస్కి వచ్చేసాడు. గ్రీసులో 3 నెలలు ఉండి అక్కడ పౌలు గారి మీద కుట్ర జరుగుతుందంటే అక్కడి నుంచి మరలా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? ఆయన త్రోయకు వచ్చారనమాట. ఇప్పుడు త్రోయలో వాక్యాన్ని చెబుతున్నాడు. ఆదివారం ఆ రోజు ఆదివారం మనకి సమయం ఎలా ఉంటుంది? 12 గంటలకు వచ్చేద్దాం అనుకున్నాం. 12 కాస్త 1 గంట అవుతుంది, 1 గంట కాస్త 2 అవుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత చూడండి, ఆరాధన అయిపోయిన తర్వాత పెద్దలు మాట్లాడుకోవడం, పురుషులు మాట్లాడుకోవడం, మీటింగ్ పెట్టుకోవడం, మధ్యాహ్నం 2, 2:30, 3 అయిపోతూ ఉంటుంటుంది. 11 గంటలకు 10 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఆరాధన సుమారు 3 గంటలు అయిపోతూ ఉంటుంటుంది. అలాగే పౌలు గారు కూడా త్రోయలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఆదివారం రొట్టె వీరుస్తున్నప్పుడు పౌలు గారు వాక్యాన్ని చెబుతుంటే 3వ అంతస్తు గది నుంచి ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు పడిపోతాడు. పడిపోగానే వాళ్ళందరూ కూడా బెంబిర్లు ఎత్తి వెళ్ళిపోగానే పౌలు ఏమంటాడంటే మీరేం భయపడకండి, మీరు అతను మెలకుగానే ఉన్నాడు, అతను ఏం చనిపోలేదని అతని మీద పడి అతను పట్టుకుని అతన్ని మరలా తిరిగి బ్రతికించినట్లుగా పౌలు గారి యొక్క ఆయన చేసినటువంటి పరిచర్య మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. తెలిగిన పౌలు గారి యొక్క పరిచర్య మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట. అతడు మరలా పైకెత్తబడి రొట్టె విరిచి తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి మాట్లాడెను. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైనటువంటి ఏం కలిగిందట మోషేబాబు? వారికి విశేషమైనటువంటి ఆదరణ కలిగిందట. ఎందుకని? ఐతుకు అనేటువంటి యవనస్తుడు చనిపోయాడు, మరలా తిరిగి లేపబడినట్లుగా మనకి కనబడుతుంది. పిల్లలు, పౌలు గారు అర్ధరాత్రి వరకు ఇంకా తెల్లవారు వాక్యం చెబుతూనే ఉన్నాడు. ఆ రోజు ఇంకెక్కడ వారు ఇంకా రాజీ పడకుండా మరి త్రోయలో ఆయన చేసినటువంటి పరిచర్య మనకు 12 వచనాలు సెలవిస్తున్నాయి కనుక ఇప్పుడు త్రోయ నుంచి మిలేతుకి వెళ్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు మోషేబాబు? త్రోయ నుంచి మిలేతుకి వెళ్తున్నాడు. ఈ త్రోయ, మిలేతు, మాసిదోనియా, అకయా, గ్రీసు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. ఇవన్నీ కూడా ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఓకేనా? ఇది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి? త్రోయ నుంచి మిలేతుకి వెళ్తున్నాడు. ఇది 3వ భాగాన్ని మనం చూద్దాం. 8వ వచనం నుంచి 13 నుంచి 16 వచనాలు చూడండి. అక్కడ అంటున్నాడు, మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలుని ఎక్కించుకొనవలని అక్కడికి వెళితిమి, తాను కాలినడకనే వెళ్ళవలనని అతడు
అడగగా ఆ ప్రకారమే మా కాలినడకనే వెళ్ళితిమి. అస్సులు అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఓడ ఎక్కించుకుని మిలేతునకు వచ్చేదిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోమోసునకు ఎదురుగా వచ్చేదిమి. మరునాడు సామోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చేదిమి. సాధ్యమైతే పెంతుకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఎఫెసుకి రావాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎఫెసు నుంచి మోషేబాబు మరలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంటే యెరూషలేముకి వెళ్ళిపోవాలి నేను. ఎందుకంటే పెంతుకోస్తు పండగ దినాన్ని నేను అక్కడ ఉండాలి. ఎందుకనంటే అది క్యాపిటల్ కనుక, యెరూషలేము ప్రారంభ సంఘం కనుక అక్కడ ఉండాలి. ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడికో మన వాళ్ళందరూ కూడా చెదిరిపోతారు సంవత్సరం ప్రారంభంలో. మరలా సంవత్సరం ముగింపుకి నూతన సంవత్సరానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి వారు సొంత గృహాలకు వచ్చేస్తారు, సొంత ఊర్లు వెళ్ళిపోతారు. అంతకుముందు ఏం చేస్తారు, ఆ పండగలు అయిపోయిన తర్వాత, నూతన సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఎవరి కాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. అలాగే పౌలు గారు కూడా 3 ప్రయాణాలు చేసి సువార్తను ప్రకటించిన తర్వాత పెంతుకోస్తు పండగ దినం ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది. నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుని ఇప్పుడు చివరిగా ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలని వీళ్ళందరినీ పోగు చేసి ఆ సంఘాన్ని నేను ఎలా కట్టానో పౌలు గారు మాట్లాడుతున్నారనమాట. చివరిగా త్రోయతు నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు పౌలు గారు? మిలేతుకు వచ్చేసాడు. త్రోయ నుండి మిలేతుకు వచ్చాడు. ఇప్పుడు మిలేతు నుంచి మరలా ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ఎఫెసుకి వచ్చేసి నేను పెంతుకోస్తు పండగ దినాన్ని అక్కడ ఉండాలి కనుక ఇప్పుడు మార్గం మధ్యలో వీళ్ళని ఒకసారి చూసుకుని వీళ్ళని దేవుని చేతులకు అప్పగించేసి నేను మరలా యెరూషలేముకి వెళ్ళిపోదామని పౌలు ఇప్పుడే కాదు 19వ అధ్యాయంలోనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. 19వ అధ్యాయంలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు తన పరిచర్య తిమోతిని పంపి వారిద్దరిని ఆసియాలో కొంతకాలం నివసించుండును. ఎలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకాయ దేశం మీదకి వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళవాలని తన మనసులో ఉద్దేశించి యెరూషలేముకు వెళ్ళాలి అని 19వ అధ్యాయంలోనే ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఎఫెసు పట్టణానికి వచ్చి ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలని వాళ్ళందరినీ పోగు చేసి ఇదిగో నేను 3 సంవత్సరాల రాత్రి భాగాల్లో కష్టపడి ఇక్కడ నేను సంఘాన్ని కట్టానని మిలేతును అది ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలని అందరినీ పిలిపించి ఆ సంఘాన్ని వారిని దేవుని చేతులకు అప్పగించాడు. చాలా విస్తరించి మాట్లాడాడు మరలా పౌలు గారు. అంతకుముందే తెల్లవారులు మాట్లాడాడు, మరలా వీళ్ళు పెద్దలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడో కొన్ని భాగాలు మనం చూద్దాం అనమాట. చూద్దాం మోషబాబు, చూసి మనం ముగించేసుకుందాం. ఎన్నో వచనము? 18వ వచనం చదువు ఒకసారి. 18వ వచనం చదువునాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనను, నేను ఆసియాలో చూడనాను మోషబాబు. ఎన్నో వచనం? 18వ వచనం. నేను ఆసియాలో కాలు పెట్టిన మొదలుకొని ఎల్లకాలం మీ మధ్య ఎలాగుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించి కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను అని తన గురించి తాను చెప్పుకుంటూ, ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకోలేదు, ఇంటింటా బహిరంగంగా అందరికీ బోధించుకుంటా నేను వచ్చానని పౌలు గారు ఆ ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా అంటున్నాడు చూడండి, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక నేను బహిరంగంగా ఇంటింటా మీకు తెలియజేయచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో అదంతా మీకు తెలుసు. గ్రీసు దేశస్థులకి మరల ఇంకెవరికట? గ్రీసు దేశస్థులకును ఏమంటే యూదులకును నేను సాక్ష్యం ఇచ్చాను అని వాళ్ళందరి గురించి చెబుతూ, వాళ్ళందరిని బట్టి దేవుడు మన సంఘాన్ని ఎంతో గొప్పగా నడిపించాడని దేవుని కొనియాడుతూ సంఘాన్ని గురించి చెబుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు. 25వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములు నాకు బోధించుచున్నాడని తెలియను. అయితే నేను దేవుని కృపా సువార్తను గురించి నేను నా పొరుగును తుదముట్టించట నేను ఆపలేదు కనుక నేను చేయాలనుకున్న అన్ని పనులు చేశాను. ఇక మీదట మీరు ఈ మాటలకు అన్నట్లుగా మీరు కట్టుబడి ఉండాలని వాళ్ళందరినీ దేవుళ్ళు నిలబెడుతున్నాడు పౌలు గారు. చూద్దాం చూడు. నేను మీ మధ్యను సంచరించును మీరు ఎరుగుదురు. ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై నేను దోషిని కానని మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పుచున్నాను. దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు కనుక ఆ యావత్తును మందని గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూర మృగాలు మీ దగ్గరికి వస్తాయి చెప్తున్నాడు. ఇప్పుడు
ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూర మృగాలు మీ దగ్గరికి వస్తాయి కనుక మీరు వాక్యంతో ఆ క్రూర మృగాల్ని చీల్చాలి, చెండాడాలి, మీరు సైనికులుగా ఉండాలి, యుద్ధానికి నాయకులుగా ఉండాలని పౌలు గారు వారందరినీ పురుగొల్పుతున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందనే కనికరింపరు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్నాను. 3 సంవత్సరాల పాటు ఈయన 3 సంవత్సరాల పాటు ఈ ఆసియాలో ఉన్న అన్ని ప్రాంతాలకి తిరిగారు. అందరికీ విరోధి అయిపోయాడు, కానీ కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎంతమందికి విరోధినైనా సరే కొంతమంది పౌలు గారు ఏం చేశాడు, ఆయన స్నేహితులను సంపాదించుకున్నాడు అని చెప్తూ ఇంక చివరికి ఏమంటున్నాడు చూడండి. అప్పుడు కావున నేను 3 సంవత్సరాలు రాత్రి మొదలు కన్నీళ్ళు విడిచి ప్రతి మనిషిని మానక బుద్ధి చెబుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకుని ఉండి ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. పౌలు గారు ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించేస్తున్నాను, ఇక నేను మీకు కనబడను, ఇక మీరు నా ముఖం మీరు చూడరు, దేవునికి ఆయన కృపావార్తకు మీకు అప్పగించేస్తున్నానని పౌలు గారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తాడు. ఆయన అలా వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా బాధేసి వచ్చేసింది. ఒక సొంత తల్లి తండ్రి దూరం అయితే ఆ బంధం, ఆ బాధ ఎంత బాధగా ఉంటుందో ఇలా ఆ బాధను వ్యక్తపరుస్తున్నారు. చూడండి ఆ మాట చదువు 20:32 వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపాసువార్తకును మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. నేను ఎవని వెండినైనను బంగారమునైనను నేను ఆశించలేదు, వస్త్రాలను కానీ బంగారాన్ని కానీ వెండిని కానీ ఆశించలేదు. మరి ఏం చేశాడట ఈయన, వాళ్ళందరికీ చెబుతున్నాడు. ఎలాంటి మాటలు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళందరిలో ఆసక్తి పడుతుంది. అవును కదా, మా నుంచి ఏది ఆశించలేనటువంటి ఈయన ఏం ఆశిస్తున్నాడో, మా హృదయాలను ఆశిస్తున్నాడు, మా మనసులను ఆశిస్తున్నాడు, అవి దేవునికి ఎదుటి నిలబెట్టాలనుకుంటున్నాడని మరి పౌలు గారి మాటలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళందరూ కూడా ప్రేరేపింపబడ్డారు. వాళ్ళ మాట చూడండి, నేను మీలో ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైన నేను ఆశించలేదు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులే కష్టపడ్డాయి, నేను కష్టపడి పనిచేశాను, డేరాలు కొట్టుకున్నాను, కష్టపడి పనిచేశాను, మీకు సువార్తను ప్రకటించాను. మీరు కూడా కష్టపడి పనిచేసి మీరు కూడా సువార్త ప్రకటించండి, దేవుడే ద్వారాల్ని తెరుస్తాడని మరి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. ఎలాగ కష్టపడవాలని మీకే తెలియను, మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఏంటంటే మోషబాబు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఏంటిది అన్నమాట, ఇచ్చుట ధన్యము, ఇచ్చుట ధన్యమని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునవలెనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించుటకు నేను ఎలాగ చేసాను. అతడు ఎలాగో చెప్పి ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ మాట చూడండి ఆయన 36 వచనం చదువు మోషబాబు. అక్కడ ఏమని రాయబడిందో, అతడు ఎలాగో చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేసిన. ఏం చేశాడట పౌలు గారు, వాళ్ళందరితో మాట్లాడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడట. చూసారు ఎంత వినయంతో ఉన్నారో పౌలు గారు. అప్పుడు వారందరూ ఏం చేశారో చూడాలన్నమాట. 37 వచనం చదువు మోషబాబు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మేము ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మేడ మీద పడి అతన్ని ఎంత గొప్పగా ప్రేమించినటువంటి సంఘం. నేను ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నాడు, ఈ సంఘం ఏపీసీ సంఘం పౌలుని చాలా బాగా ప్రేమించింది. పౌలు కూడా అంత గొప్పగా సంఘాన్ని ప్రేమించాడు. అందుకని ఏం చేశారట, ముద్దు పెట్టుకుని వారందరూ వాడ వరకు అతన్ని సాగనంపారు, వాడ వరకు సాగనంపారు. నువ్వు యెరూషలేముకి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళండి, పౌలు గారు మరలా కలుద్దామండి అని వాళ్ళందరూ వందనం చేసి మరి ఆయన మెడ మీద పడుకు ముద్దు పెట్టుకున్నారని అంటే దేవుని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కనుక ఈ 20 అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడని అంటే, మరి పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఏమండి, ఆకయాలో మాసిదోనియాలో ఆయన చేసినటువంటి పరిచర్య ఏమండి, తర్వాత గ్రీసు నుంచి ఎక్కడికి వచ్చేసారు ఆయన, తర్వాత భాగంలో త్రోయాకు వచ్చారు, త్రోయాలో ఐతుకు అయినటువంటి యవనస్తుని బ్రతికించడం, ఆ తర్వాత మిలేతుకి వెళ్ళడం, మిలేతు నుంచి ఏపీసీకి వర్తమానం పంపడం, ఏపీసీలో సంఘ పెద్దల దగ్గర మరి ఆయన చేసినటువంటి పరిచర్యను అంతటిని చెప్పడము, మరి అక్కడి నుంచి పెంతెకొస్తుని పండగని ఆచరించడానికి మరి యెరూషలేముకు వెళ్ళనున్నట్లుగా 20 అధ్యాయం మనకి 3వ ప్రయాణం తెలియజేస్తుంది. కనుక ఇక మరి ముందు అధ్యాయాలు ముందు భాగాలు ఏమైతే ఉన్నదో దేవుడు దాన్ని అంతటిని మనకు విశుద్ధపరచాలని దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుర ప్రేమ గల మా కణితని కొరపగలమి అపరమైన నామనికే వేలేదు వందనాలు సూచన చేసుకున్నాం తండ్రి. ఇదిగోని ఉదయ కావాలని సమయం తండ్రి, ఇదిగోని తిని ఆ పుస్తల కారాలు 20 అధ్యాయం చదువుతాను. మాకు మీదైనా తెలుగు జ్ఞానించి మీకు అనుమానం తండ్రి.
పౌలు గారు తండ్రి పెంతెకొస్తు పండుగ ఏమన్నా తండ్రి యెరూషలేముకి వెళ్ళుచుండగా ఆ సంఘాన్ని దీవించి కాచి కాపాడి తండ్రి తిరిగి తండ్రి ఇదిగోని తండ్రి వాళ్ళు ముద్దు పెట్టుకుని సాగన పడుతుంది. అలాగే తండ్రి పౌలు గారు ఆ సంఘాన్ని ఎంతో ప్రేమించారు తండ్రి. అలాగే మేము ఆ సంఘాన్ని మేము ప్రేమించాలి చూడండి తండ్రి. ఇంకా తినారులో గారు తండ్రి వాళ్ళు ముట్టు భాషతో తండ్రి ఏ తరస్పద్దు నామంలో ఈ ప్రార్థన మీకు వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. మోషే జయతల్లి ప్రార్థన. ఫలితం మీ పిల్లలతో ఘనమైన శాశ్వతమైన రోటరీ కదండి. వాక్యం చదువుకున్న తండ్రి వాక్యాన్ని ఆది నుంచి అంతవరకు మీ కృపణలో ఎందుకంటే రోటరీ కదండి. వాక్యం చదువుతుండగా తండ్రి అపొస్తలుల కార్యం 20 అధ్యాయం చదువుతుండగా తండ్రి మా అమ్మగారు శిలా చేసి రోటరీకి వాక్యం చదువుతుండగా తండ్రి ఆ సందర్భాల్లో లోతులోకి వెళ్ళి నేర్చుకోలేదు ఎందుకంటే రోటరీ కదండి. పౌలు తండ్రి ఆ సంఘం చేస్తున్నారు తండ్రి. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టలేదు ఎందుకంటే రోటరీ కాదండి. ఆ సంఘాన్ని తీయించలేదు నీకు ఎంత రోటరీ కాదండి. పౌలు గారు ఆ సంఘాన్ని ఎలాగైతే ప్రేమించారు తండ్రి ఆ క్రీస్తుని తీయించిందండి. ఆ సంఘాన్ని మేము ఎలా ప్రేమించలేదు రోటరీ కాదండి. క్రీస్తుని ప్రార్థన ఏంటంటే పెద్దల్ని సంఘ పెద్దలు తీయించారు తండ్రి. సంఘాపను తీయించిన 2 సంఘాల బుధశ్రీ బియ్యాల రాజుని తీయించండి. వైఎస్ఆర్ క్రీస్తుని తీయించారు సంఘ పెద్దలు తీయించాడు తండ్రి. సంఘ కాపని 2 సంఘాలు సేకలు అనుకోవడం తీయించినది. ఇంకెలా తండ్రి ఉంటుంది చేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు దేవ. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనైనా ఈ కుటుంబ ప్రార్థనలో నేను మీ సన్నిధి కాంతులు మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా దేవ, మరి ఎంతవరకు అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీలో ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దేవ. అయ్యా తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో ఎంతవరకు నైనా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ నేను ఎంతవరకు జరిగినటువంటి ఈ పరిచయను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఈ దినం ఎన్నో వ్యయ ప్రయాసాలతో దిన ప్రారంభంలో ఉన్నారు ప్రభా. నీ బిడ్డలందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి. వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ మీ తోడును మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. వారు కష్టపడి పని చేసుకుంటూ ప్రభా కుటుంబాన్ని కట్టుకోవాలని కుటుంబాన్ని పోషించుకోవాలని బిడ్డల కొరకు నేను పిల్లల కొరకు నేను భవిష్యత్తు కొరకు సిద్ధం చేసుకుంటున్న బిడ్డలందరికీ మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని ఈ రోజు నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనులను పరిచర్లోను మీ యొక్క శక్తితో మీ యొక్క జ్ఞానంతో నింపండి. వారి చేతి పనులను వారికి స్థిరపరచండి. మంచి నాయన కష్టార్జితంతో మంచిగా నాయన వారు ధనాన్ని సమకూర్చుకుని ప్రభు వారి కుటుంబాలు కలిసి ఆనందించి సంతోషించడానికి మీ సహాయాలు తెచ్చమని తండ్రి. దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని నీ బిడ్డలైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని తండ్రి. దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించి నీ దినమంతలో మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసు మాకు దయచేయమని మాకు నాయన దైవ సేవకులు ఉన్నటువంటి దైవ సేవకులు వారి కుటుంబాలను వారికి నాయన పరిచారకులుగా ఉన్నటువంటి బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. మరల ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో కలిసిన ఆయన శుక్రవారం బైబిల్ తరగతులు మిమ్మల్ని సేవించుకుని మిమ్మల్ని మహిమపరుచుకుని కీర్తించుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని దానికి నాయన అడ్డుగా ఆటంకంగా ఉన్న వాటిని అన్నింటినీ మాకు అనుకూలపరచమని నాయన తండ్రి మాకు ఆశీర్వాదాలుగా మార్చమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికి వందనాలైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.